షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. హస్త నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, వివాహ పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. హస్తా నక్షత్రము ఆకాశంలో హస్తాపాణినాం పంచాన్ని శాస్త్రం చెబుతోందండి. ఎప్పుడైతే నెంబర్ 5 అనేటువంటిది ఇండికేట్ చేస్తూ ఉంటుందో బిజినెస్ ఫీల్డ్లో బాగా రాణించడానికి వీళ్ళకి చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ ఈవెన్ కన్యారాశికి సంబంధించిన హస్తా నక్షత్రానికి కూడా రాజయోగ కారకుడు బుధుడు వ్యాపారం చేస్తేనే ఎదగాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏదైనా ఒక విషయాన్ని ఇండికేట్ చేయడం కోసం అనేక మార్గాల్లో మనం చూడొచ్చండి. సో ఇక్కడ ఏంటి అంటే హస్తా నక్షత్రం వాళ్ళు వెరీ సాఫ్ట్, వెరీ డీసెంట్, హైలీ స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ అండి. బట్ కోపం ఉంటుంది. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే బిజినెస్ ఫీల్డ్లో బాగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. మల్టిపుల్ టాస్కింగ్, కొత్త విషయాలు నేర్చుకోవాలి, చదవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, 10 మందికి పంచాలి, బిజినెస్లో గ్రో అవ్వాలి, డబ్బులు సంపాదించాలి. ఈ రకమైనటువంటి ఒక డీసెంట్ ధోరణిలో వెళ్ళిపోతుంటారు అనమాట. మేజర్లీ స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ, అకౌంటెంట్స్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, బార్బర్స్ కానీ, లేకపోతే కమీడియన్స్, చంద్రుడు కాబట్టి స్టాండప్ కామెడీస్ కానీ, ఆర్టిస్టులు కానీ, ట్రేడర్స్ కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కానీ, ఎవరైనా సరే ఒక వ్యవస్థను నిలబెట్టాలి అంటే ఈ హస్తా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా చేయగలరని చెప్పొచ్చు. కాకపోతే హస్తా నక్షత్రం వాళ్ళకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఎలా అయితే చంద్రుడు పాడ్యం దగ్గర నుంచి పౌర్ణమి దాకా వృద్ధి చెంది మళ్ళా పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య దాకా క్షీణిస్తాడో అదేవిధంగా లైఫ్లో వీళ్ళకి అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని వీళ్ళు గుర్తించి బ్యాలెన్స్ చేసుకోగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది అక్కడే ఫెయిల్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. హస్తా నక్షత్రం వాళ్ళు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు ఏది కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ మీకు ఖచ్చితంగా అప్ అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ హైప్లో ఉంటారు, ఖచ్చితంగా మంచి లైఫ్ అనేటువంటిది చూస్తారు. ఒక్కసారి మనం వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, ఎలాంటి విషయాలు జాగ్రత్త పడాలి ఏంటో మనం ఒక డిఫాల్ట్ చార్ట్ చూద్దాం. తర్వాత మనం నవంబర్ డిసెంబర్లో చూద్దాం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2nd and 9th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతూ ఉన్నారు. మాటకి విలువ ఉంటుందండి. మాట, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బు, ఒక ఇన్ఫర్మేషన్ అంటే అలాంటి వృత్తులు మీరు బాగా చూడండి. ఒక స్టాక్ మార్కెట్లో ఒక కమ్యూనికేషన్ చేసే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది, ఒక సజెషన్కి ఎంత విలువ ఉంటుంది, ఒక లీగల్ అడ్వైస్కి ఎంత విలువ ఉంటుంది, తర్వాత ఒక ఫోన్ కాల్కి ఎంత విలువ ఉంటుంది, ఒక మాట మాట్లాడితే దానికి ఎంత విలువ ఉంటుంది అనేటువంటిది ఎదిగే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. హస్తా నక్షత్రం వాళ్ళ యొక్క మాట కూడా అంతే విలువైనది. వాళ్ళ సజెషన్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా బిజినెస్ సంబంధించిన ఉంటాయండి. అంటే వాళ్ళు ఏదైనా చిన్న నార్మల్ ఐడియా కనుక, అంటే మనము తెలియనటువంటి వాళ్ళు పట్టుకోలేం, కానీ నిజంగా అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని పట్టుకోగలిగితే ప్రతిదీ ఒక ఐడియా అవుతుంది, ఒక సూపర్ ఐడియా అవుతుంది. దానివల్ల కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అయ్యేటువంటి బిజినెస్ చేయగలుగుతారు. అలాంటివన్నీ కూడా హస్తా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటాయండి. అండ్ ఈవెన్ ఏంటంటే వీళ్ళ లైఫ్లో లగ్జరీ అనేటువంటిది అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సంపాదించినటువంటి డబ్బు అలాగే నిలబెట్టుకోలేకపోవడం కానీ ఇవి కూడా ఎక్కువగా చూస్తుంటారు. బేసికలీ దానివల్లనే కావచ్చు అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం. ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం అనేటువంటిది కనబడుతుందండి. అంటే తండ్రికి అనారోగ్యము కానీ, తండ్రి యొక్క మరణము కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు చిన్న వయసులోనే ఎక్కువగా ఉంటాయి. 3rd and 8th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం వల్ల అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తున్నాయి కదా అని చెప్పి మీరు అప్పులు చేశారంటే నిట్టనిలో మునిగిపోతారు. ఎందుకంటే మీకు చెప్పాను అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటాయి అని. దీన్ని మీరు బ్యాలెన్స్ చేయాలి అని చెప్పడానికి అర్థం ఇదేనండి. అష్టమాధిపతి ఎప్పుడైతే కుజుడు అవుతారో అప్పులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కలహాలు వస్తాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, సడన్ ఈవెంట్స్ అన్నీ కూడా లైఫ్లో వస్తాయి. ఊహించినటువంటి పెను మార్పులు. లైఫ్ వెళ్తోంది కదా అని మీరేం ఆశలు పెట్టుకోవద్దు. అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. 4th and 7th లార్డ్ గురుడు అవ్వడము. మెరిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత భారీగా ఖర్చులు అయిపోతాయి, విపరీతంగా ఖర్చులు. ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదన్నీ అందరికీ ఉండేటువంటివే, కానీ మనం చెప్పుకోవాలి, ఏది ఉందో అది చెప్పుకోవాలి కాబట్టి. సో 4th and 7th లార్డ్ గురుడు కాబట్టి కొంతమంది హస్తా నక్షత్రం వాళ్ళకి ద్వికళత్ర యోగము అనేటువంటిది కనబడుతుందండి. 2 మ్యారేజెస్ అవుతాయన్నమాట. పెళ్ళైన తర్వాత వాళ్ళకి కలిసి రాదు, ఫైనాన్షియల్లీ డౌన్లో ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ ఎనీథింగ్ ఏదైనా జరగవచ్చు. వాళ్ళకి 2 మ్యారేజెస్ అయ్యేటువంటి యోగం ఖచ్చితంగా కనబడుతుంది. 5th and 6th లార్డ్ వీళ్ళకి శని అవ్వడము. దీనివల్ల ఏంటంటే లీగల్ లిటిగేషన్స్. ఇందాక అష్టమాధిపతి కుజుడు కూడా ఇదే సూచన చేస్తుంటారు.
సిక్స్త్ లార్డ్ కుషని కూడా ఇదే సూచన చేస్తుంటారు. లీగల్ లిటిగేషన్స్ కానీ, వాత దోషాలు, ఆర్థరైటిస్ కీళ్ళవాతానికి సంబంధించినటువంటివి కానీ, స్పైనల్ కార్డ్, సయాటికా, స్పాండిలైటిస్ కానీ వీటికి సంబంధించినవి, డయాబెటీస్ కానీ, కిడ్నీ సంబంధించినవి, హార్మోన్స్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి అని చెప్పొచ్చండి. మేజర్గా చెప్పాలి అంటే పుట్టినటువంటి సంతానాన్ని చాలా జాగ్రత్తగా హస్త నక్షత్రం వాళ్ళు క్రమశిక్షణతోనూ, డెడికేషన్తోనూ, డిటర్మినేషన్తోనూ పెంచాలి. డిసిప్లిన్డ్గా వాళ్ళని పెంచలేకపోతే వాళ్ళు మీకు శత్రువులుగా మారే అవకాశాలు, వాళ్ళ వల్ల మీకు అధికమైనటువంటి తలనొప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. 11th లార్డ్ ఎప్పుడైతే చంద్రుడు అవుతున్నారో జీవితంలో మీరు సంపాదించాలి, కొనుక్కోవాలి, సాధించాలి, ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిరభ్యంతరంగా, సుస్పష్టంగా, ఖచ్చితంగా మీరు నెరవేర్చుకుంటారు. అంతటి అద్భుతమైనటువంటి యోగాలు వీళ్ళకుంటాయి. బేసికల్లీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఈ విధంగా కనబడతాయండి. నేను ఓవర్లుక్లో ఏదైనా నేను పాయింట్ మిస్ చేసి మాకు ఈ అంశం మీద ఉద్యోగం ఎలా ఉంటుందని చెప్పడం మర్చిపోయారు, ఇలాంటివి ఏంటంటే మీరు తప్పకుండా కమెంట్స్లో రాయొచ్చు. ఎవ్రీథింగ్ నేను మీకోసం చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అయితే నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎలా ఉంటుంది హస్త నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే 12th లార్డ్ కేతు అవడం వల్ల డివోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతారండి. డిటాచ్మెంట్ అనేటువంటిది బాగుంటుంది. దాన ధర్మాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, నవంబర్ మాసంలో కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఆకస్మిక ధనలాభాలు, పాత బంధుమిత్రుల యొక్క కలయిక, నూతన గృహప్రవేశాలు, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్లు కనబడుతూ ఉన్నాయి. కుజుడు కూడా 3rd హౌస్లో బుధుడితో పాటు ట్రాన్సిట్ అయినటువంటి రవితో పాటు నవంబర్ 17 తర్వాత 2-3 డేస్ అక్కడే ఉంటారండి. ఆ నవంబర్ 17, 18, 19 ఈ 3 డేస్లో కన్యారాశి, హస్త నక్షత్రం వాళ్ళకి ఏదైనా జాక్పాట్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ చెప్పాలి అంటే రవి ట్రాన్సిట్ అయిన తర్వాత వీళ్ళకి రవి కలిసి వచ్చాక కార్యసిద్ధి యోగం పడుతుంది. హస్త నక్షత్రంలో ఎవరైనా రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మంచి పదవీ యోగం పడుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ వీరు కానీ ఉంటే వాళ్ళకి మంచి మంచి ప్రాజెక్టులు రావడం, అవకాశాలు రావడం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, స్పోర్ట్స్ ఫీల్డ్ అన్నిట్లోనూ బాగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. 3వ స్థానంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి. స్టాక్ మార్కెట్ ఆల్రెడీ చెప్పుకున్నామండి. హస్త నక్షత్రం వాళ్ళు స్టాక్ మార్కెట్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తారు. వాళ్ళ తెలివితేటల యొక్క ప్రదర్శన అవన్నీ కూడా ఈ మాసంలో చాలా బాగుంటాయి. మంచి గురుబలం ఉంది, కుజబలం ఉంది, రవి బలం ఉంది, బుధుడి యొక్క బలం ఉంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే నిరభ్యంతరంగా చేయండి. ఏదైనా రిస్క్ తీసుకోవాలన్నా నిరభ్యంతరంగా చేయండి. ఖచ్చితంగా నవంబర్ మాసంలో గుడ్ న్యూస్ వినేటువంటి యోగం, సుస్పష్టంగా శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయమ్మా. ఉమాగారు, మీరు అన్నట్టుగానే మరి ఏ నక్షత్రం వారికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం ఏ నక్షత్రాని కోసమైనా, ఏ రాశి కోసమైనా మాస ఫలితాలు, వార ఫలితాలు ఇలా చాలా రకాలుగా గోచారం కోసం మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఓన్లీ గోచారం అనేటువంటిది మానవ జీవితం మీద 40% మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మిగతా 60% వారి యొక్క కర్మానుసారేనా వచ్చినటువంటి పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇక్కడ ఏదో బాగాలేదని, బాగుందని మీరు టక్కని నిర్ణయం తీసుకోవద్దు. సో ఇది కూడా సమన్వయం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దీంతో పాటుగా పర్సనల్ చార్ట్ కనుక స్ట్రాంగ్ ఉంది అంటే 100% ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే మంచి చెడు విషయాలు ఉన్నాయో అవన్నీ మనం చర్చిద్దాము. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలాగా అనుకున్నదయ్యేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.